హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం ఆదిలాబాద్ నుంచి 20 నుంచి 22 కిలోమీటర్ దూరంలో ఉంటుంది దార్లొద్ది అనే ఊరు. ఈ రోడ్డు మార్గం ఉండదు దీనికి. 2 కిలోమీటర్ ఈ ఖాళీ బాట ఉంటుంది, కచ్చ రోడ్డు. ఈ బాటే రావాలి. మనం అటు నుంచి వచ్చినాం అన్నమాట. అక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఇటు వెళ్ళాలా, దూరం కనబడుతుంది ఊరు. మనం దార్లొద్ది వెళ్ళే దారి దార్లొద్ది. ఇంకా వర్షాలు పడలే. ఈ 2 రోజుల నుంచి వర్షాలు లేవన్నట్టు. వర్షం ఉంటే మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇప్పుడే చూడండి ఎట్లున్నది తోవ. ఇట్లా వెళ్ళాలి మనం అక్కడికి. అట్లా వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి ఊరు ప్రజలతో మాట్లాడి అక్కడ విశేషాలు తెలుసుకుందాం. పదండి. మనం వెళ్ళే దారి ఇటువంటిది అన్నమాట. రోడ్డు మార్గం ఉండదు. వర్షం పడితే మాత్రం బండ్లు స్కిడ్ అవుతుంది. అసలు పోవడానికి కష్టం అవుతుంది అన్నట్టు. ఇదంతా బురద. ఇదంతా అటు నుంచి వచ్చినాం మనం. అటు నుంచి అటు పోవాలా, ఆ ఊరు పోవాలా. ఓ 2 కిలోమీటర్ ఈ రోడ్డు ఇట్లా ఉంటుంది. కచ్చా రోడ్డు మార్గం ఉండదు. మొత్తం బురదే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం దార్లొద్ది కదా. దార్లొద్ది ఆదిలాబాద్ నుంచి 23 కిలోమీటర్ దూరంలో ఉంటుంది దార్లొద్ది అనే ఊరు. ఈ ఊరికి రోడ్డు మార్గం ఉండదు. వర్షాకాలం వస్తే మాత్రం రోడ్డు ఘోరంగా, మట్టి మన బంక మట్టి కదా, స్కిడ్ అవుతూ ఉంటాయి బండ్లు. చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరికి వచ్చినాం. మన పటేల్ సాబ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రోడ్ ఎప్పటి నుంచి లేదు? బాగా రోజులు అయింది సార్. మనకు 90 సంవత్సరాలు అవుతున్నాయి సార్. అప్పటి నుంచి ఇట్లా ఉందా? ఇట్లా ఉంది సార్. మాకు ఎవరు కూడా చూస్తలేవు సార్. మనం అయితే ఇట్లా ఉన్నాం సార్. మరి ఏమైనా అర్ధరాత్రి ఆపద వస్తే ఎట్లా? ఆపత్తి సార్. మనం అయితే ఇట్లా పోవాలంటే మనము పరిసరాలు ఉన్నాం సార్. ఇప్పుడు బురద ఉంటుంది సార్. హాస్పిటల్ పోవాలంటే సార్ మనం అయితే పరిసరాలు ఉన్నాం సార్. ఇప్పుడు పోవాలంటే ఇక్కడ నుంచి కండల దాటాలంటే ఎట్లా? కసలమే తీసుకెళ్తాం. కసలమే సార్. ఇక్కడ నుంచి రోడ్డు పోయి అక్కడ నుంచి ఆటోలు కండల పోవాలంటే మనం కసలమే సార్. ఇక్కడ నుంచి పోవాలంటే కండల దాకా మనం కసలమే తీసుకుపోతాం. అక్కడ నుంచి ఆటోలు అంబులెన్స్ వస్తుంది. అటు అంబులెన్స్ వస్తుంది సార్. అక్కడ దాకా రోడ్డుకు పోతే ఫోన్ చేస్తే వస్తాడు సార్. అచ్చా. మరి ఇక్కడ పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ ఊర్లో ఉన్నది సార్. బడి ఉన్నదా? బడి ఉంది సార్. ఎన్నో తరగతి వరకు ఉన్నది? 3వ తరగతి వరకు ఉన్నది. ఇక పై చదువుతారంటే ఆదిలాబాద్ లో సార్. ఆదిలాబాద్ మామిడిగూడలో ఉన్నారు సార్. ఇంకా పాన్బాట్లో ఉన్నారు. కాకపోతే రోజు వచ్చి పోడు కుదరదు. లేదు సార్. అట్టే ఉంటాడు సార్. హాస్టల్లో ఉంటాడు సార్. పొలం స్కూల్లో కూడా ఉన్నది సార్. అట్టే ఉంటాడు సార్. ఇక్కడ ఏం పండిస్తారు పంటలు? అయితే పత్తి అయితే సార్. పత్తి వేసినాం. సోయా సార్, మక్కలు. మన పాత పంటలు పండిస్తలేదు. పాత పంటలు అయితే సార్ పెద్ద జొన్న అయితే లేదు సార్. ఇప్పుడు పెద్ద జొన్న ఎందుకు? అవి విత్తనాలు లేకనా లేకపోతే? విత్తనాలు ఇప్పుడు అయితే సార్ మళ్ళా అయితే మనము రబ్బీలా ఇస్తాం సార్. అది మొక్కజొన్న ఇస్తాం సార్. మొక్కజొన్న రబ్బీలా. సాములు, కొర్రలు, అవి సాములు, బాడీలు ఏం లేదు సార్. ఇప్పుడు అప్పుడు ఉండే సార్. అప్పుడు అయితే సార్ బాడీ ఉండే, సామాలు ఉండే, అంతా ఉండే సార్. అవి ఇప్పుడు మనం చూసినాం సార్. అప్పుడు బాడీ ఉంటేనే మనము లవం చేస్తుండే సార్. బాడీలు, సామాలు ఉంటేనే లవం చేస్తుండే. అవును. ఇప్పుడు లేదు సార్. ఆ చిరుధాన్యాలు కనబడతలేదు ఇప్పుడు. ఇట్లా లేదు సార్. ఆ సామజోన ఉండే సార్. సామజోన కూడా లేదు. కోళ్ళకు వస్తుండే. లేవు. ఇక ఎక్కువ శాతం పత్తి వేస్తారు. ఎందుకంటే నెట్ డబ్బులు వస్తాయి. అలాగే నూనె, ఉప్పు, పప్పు తెచ్చుకోవచ్చు స్టాక్. మళ్ళీ సంవత్సరానికి 4 దేవుళ్ళు అని చేస్తారు. ఖర్చులు వెళ్ళాలా.
ఖర్చులు అయితే ఖర్చులు ఉంటుంది సార్. మనకు దేవరం ఉంటుంది సార్. మన గుండెల దగ్గర ఏమంటే దేవరం ఉంటుంది. ఇప్పుడు దేవుడు పెద్ద దేవుడు కదా. ఇప్పుడు నువ్వు చేయాలంటే ఇప్పుడు కోర్పూరికి వేయాలి మనం. ఇది చేయాలంటే పత్తి ఎక్కువ ఇస్తారు కదా. పత్తి సార్. అచ్చా అచ్చా పత్తి మీ ఊరు చూద్దామా సార్? చూద్దాం. ఓకే ఇది కొట్టమా? ఇది కొట్టాం సార్. మేక కొట్ట. మేకలు కొట్ట ఎంత పెద్దగా ఉన్నది చూడండి. మేక కొట్టాం కదా. ఇక్కడ మేకలు కూడా బాగా చనిపోయింది సార్. ఎందుకు? ఏమో సార్, బీమారి వచ్చింది సార్ ఇక్కడ. అచ్చా, ఈ ఊర్లో మేకలు చనిపోయినా? చనిపోయి 20 మేకలు చనిపోయింది సార్ మొన్న. మొన్న ఇప్పుడు మరి హాస్పిటల్ చూపించలే? చూపెట్టిండు సార్. సూదులు కూడా ఇస్తున్నాడు. ఇంకా అదే అవుతున్నది సార్. అరే రోగం వచ్చిందా? రోగం వచ్చింది సార్, మస్తు పోయింది. ఏమైందో? ఏం రోగం? ఏం రోగం లేరా? ఇల్లు చూద్దామని. మొత్తం ఎంత? 30-40 ఇల్లు ఉంటాయి. 40 ఉన్నాయి సార్. రండి. మరి అప్పటి మీ చిన్నప్పుడు ఎట్లా ఉండే ఊరు, ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పుడు అయితే మంచిగా ఉండదు సార్. ఇప్పుడు రాజ్యం ఎట్లా ఉన్నది? ఇప్పుడు అంత రాజకీయాలు అవి. కానీ మంచిగా ఉండే అప్పుడు. మనం అయితే అప్పుడు జొన్నలు కూడా ఉండే, బాడీలు సామాన్లు ఉండే సార్. అవునవును, చిరుధాన్యాలు కూడా ఉండే అప్పుడు. ఇప్పుడు ఏం లేదు సార్. ఈ సీతాఫల చెట్లు, మరి పళ్ళ చెట్లు కూడా పెంచుకున్నారు మంచిగా. ఊరు లోపల ఈ రోడ్ ఉంది కానీ అక్కడ లేదు. ఊరికి రావడానికి రోడ్ లేదు సార్. ఊర్లో సీతాఫల చెట్లు బాగున్నాయి సార్. సీతాఫల చెట్లు బాగున్నాయి. పళ్ళ చెట్లు ఉండాలి మంచిదే. ఇది పొప్పడి చెట్లు. ఇది ఏం గడ్డ అంటారు కదా దీన్ని? అంటే చెట్టు గడ్డ పుడుతుంది, లోపల కూడా కింద లోపల కూడా ఉంటది. అది కూడా తింటారు కదా? మీది కూడా ఉంటాయి సార్. అది మీ భాషలో ఏమంటారు? మనం మాటి అంటాం సార్. మాటి. కొందరు మాటి అంటారు, కొందరు కెక్కగడ్డ అంటారు సార్. ఇది మొత్తం ఈ దళ్ళు ఇటు పోదామా? ఇటు పోతాం. ఈ వెదురు కంకలతోనే దళ్ళు కట్టుకుంటారు. ఇదే గోడలు, ఇదే బార్డర్ అన్నట్టుగా. కడకలు ఇవే, గోడలు ఇవే. ఇదే గోడ. హలో, 30 చెట్టు చాలా పెద్దది. చాలా పెద్దది ఉన్నాయి సార్. ఎన్ని సంవత్సరాలు? ఇది 1 సంవత్సరం అయింది సార్. బాగా చాలా పెద్దగా ఉన్నాయి కావచ్చు. 5-6 సంవత్సరాలు, ఎక్కువ 10 సంవత్సరాలు. వాతావరణం చాలా బాగుంది. కరెంట్ ఉంది కదా? కరెంట్ ఉంది సార్. కరెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? అయింది 20 సంవత్సరాలు అయిందా సార్? కరెంట్ కూడా లేకుండా సార్. అప్పుడు కరెంట్ కూడా లేకుండే మనమే ఇట్లానే వైర్ తోని మనం గుంజుకొని బెండింగ్ వైర్ తోని ఇక్కడ కరెంట్ తీసుకొచ్చినాం సార్. అప్పుడు గవర్నమెంట్ కూడా తెలిసిండు, అరే బెండింగ్ వైర్ తీసుకుపోండు కరెంట్ అంటే వాళ్ళు మళ్ళా ఇచ్చిండు సార్. మరి అప్పుడు జంతువులు వచ్చేదా? అడవి జంతువులు ఉండే సార్. అప్పుడు ఏం చూసారు మీరు? అడవి జంతువులు, పులిలు అంతా సార్. చూసిరా? చూసినాం సార్. పులిలు అయితే ఈయన గుట్ట ఉండే సార్, అడవి ఉండే సార్. అప్పుడు దగ్గరకే సార్. పులిలు కూడా ఫుల్ ఉండే సార్ అప్పుడు. ఎప్పుడు అయితే లేవు కదా? ఇప్పుడు లేవు సార్. అడవి పందులు అడవి పందులు ఉన్నాయి సార్. చేనులకు వస్తాయి సార్. ఇప్పుడు అయితే ఏం రాదు, పుల్లి లేదు ఏమో కానీ అడవి పందులే. ఇప్పుడు ఎండాకాలం ఏమి దొరుకుతాయి అడవిలో? ఎండాకాలం ఏం దొరుకుతాయి సార్? మన తునికి పండ్లు దొరుకుతాయి సార్. అది ఇప్ప పువ్వులు. ఇప్ప పువ్వులు అంటే సార్ మనము అవి కూడా ఏరుకొని తీసుకొస్తాం. దానికి కూడా ఎండబెట్టి. ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, సారా చేస్తారు అనుకుంటారు. సారాయం కుడుములు, గారెలు కూడా చేసుకుంటారు. చేసినాం, తిన్నాం సార్ మనం. మంచిగా అది బలంగా ఉంటది. బలంగా ఉంటది సార్. అది బడికి పోతున్నాను అమ్మ. బడి దొంగను? బడి దొంగనే. ఇది మొత్తం చుట్టూరుగా ఇవే ఉంటాయి, కర్రలతో దడి కడతారు. అందరు వ్యవసాయ పనిలోకి పోయారు. వ్యవసాయం పని సార్, మొత్తం పోయింది సార్. 2-3 రోజులు అయింది సార్. ఇప్పుడు
వర్షం రాకుంటేనే పోయింది సార్. అదే ఆదిలాబాద్ పోయి రాత్రి పూట రావాలంటే కష్టం సార్. మనం అయితే ఈ తోవని నుంచి మనం పోయినాం సార్. ఇక్కడ నుంచి గుట్ట దిగాల, గిట్టి దిగి మనం పోవాలి సార్ నడుచుకొని. అవునా? ఆదిలాబాద్ లా ఈ గుట్ట ఆదిలాబాద్ పోతుంది. ఆదిలాబాద్ పోతే సార్ ఇక్కడ నుంచి ఇది మన తోవ ఉండే నుంచి వచ్చినాం కదా. ఇక్కడ లేదు సార్, మనం నూతి దాకపోతాం. నేను ఇట్లే వచ్చినా. అవునా సార్? ఇక నూతి ఉంది సార్, అక్కడ నుంచి మంచినీళ్ళు అక్కడ తెచ్చుకుంటారా? అవునా సార్. చూడాలి, ఇది ఊరు. ఇట్లా పరిస్థితి ఉంది సార్ మాకు. ఏమంటే పరిశ్రమ ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ అవి శాంక్షన్ కాలేదు సార్. వీళ్ళకి ఇల్లే లేవు సరిగా. 4-5 వచ్చింది ఏమో, ఇప్పుడు 4-5 వచ్చినాయి. అవునా సార్. కూడా ఇది ఇట్లా పరిశ్రమ ఉంది సార్ మాకు. వర్షాకాలం కదా, వర్షాకాలం సార్. కట్టెలు కట్టుకొని స్టాక్ పెట్టుకుంటారు అన్నట్టు. ఇక్కడ గ్యాస్ పేరుకే రేట్లు పెరిగినాయి కాబట్టి గ్యాస్ ఎవరు తెచ్చుకోరు, కట్టెలు పోయే వాడతారు అన్నట్టు. ఏం చేస్తారు సార్, గ్యాస్ కూడా లేదు. మరి 1000 రూపాయలు అయింది గ్యాస్. 1000 రూపాయలు అయింది సార్. ఈడ నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 1200 ఇయ్యాల. అవును, బండికు 100 రూపాయలు పెట్రోల్. 1200 అవుతుంది ఒక సిలిండర్. ఏం వాడతారు? అటు మంచినీళ్ళు ఎక్కడ? బావి అక్కడ ఉందా? బావి ఇక్కడ. పాత బాయా? పాత బావి. ఎప్పుడు తవ్విరు అది? చూద్దాం. అంత పాత బావి అంటే చూడాలి. కానీ అప్పట్లో బందోబస్తు కట్టేది కదా, చెక్కు. నేను చాలా బుర్కిలో కూడా పాత బావి. పాత బావి అదే వాడతారు వాళ్ళు. బుర్కిలా ఇది సేమ్ సార్. సేమ్ కదా, అప్పుడే కట్టిన. ఇది మొత్తం వ్యవసాయం. ఇది మన చేను సార్. ఇది మొత్తం పత్తి వేసింది. ఇక దగ్గరే గుట్టలు ఉంటాయి, అడవికి దగ్గర చుట్టూరు గుట్టలే ఉన్నాయి. గుట్టలు ఉన్నాయి సార్, అంతా గుట్టలే. అవి అంతా గుట్ట, మొత్తం అడవి. చుట్టూరు గుట్టల నడుమ ఉంది, లోతట్టు ప్రాంతం అన్నమాట. ఇక్కడ చలికాలం చలి కూడా బాగానే ఉంటుంది కదా? బాగానే ఉంటుంది సార్. అది పాత బాయ్. పాత బాయ్ ఇంకా పాత. అది నాన్న కట్టిండు అప్పుడే. అచ్చా. ఇప్పుడు మనం మంచినీళ్ళ బావి కాడికి వెళ్తున్నాం. ఊరంతా ఇక్కడ నుంచే మంచినీళ్ళు ఇక్కడే తెచ్చుకుంటారు అన్నట్టు. సార్ చాలా పాతది, ఇది పురాతనమైనది. దాదాపు రేట్ రాసి ఉందా పోయింది కాబట్టి 80-90 సంవత్సరాలు అయిందట. చూద్దాం. ఇదే నీళ్ళు తాగుతారు అన్నట్టు. ఇది ప్లాస్టిక్ క్యాన్లే వాడతారు అన్నట్టు. నూనె క్యాన్లు ఉంటాయి అవే వాడతారు. అన్న చేస్తారు. నీళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి, ఎంత తెల్లగా మంచిగా ఉన్నాయి. నీళ్ళు మాత్రం శుభ్రంగానే ఉన్నాయి. ఇది నూనె క్యాన్ కదా, 5 లీటర్ క్యాన్. 5 లీటర్ క్యాన్. దీనిలో ఏం పట్టుకేసిరా? తెల్లగా ఉన్నది బ్లీచింగ్ పౌడర్ సార్. బ్లీచింగ్ పౌడర్. ఓకే. ఇది నీళ్ళు మాత్రం తెల్లగా ఉన్నాయి మంచిగా. ఇది చాలా పాత బాయ్ అన్నట్టు. వీళ్ళ తాతలప్పుడు కట్టిందట. నీళ్ళు మాత్రం చూడండి ఎంత తెల్లగా మంచిగా ఉన్నాయి. ఈ నీళ్ళే వాడతారు అన్నట్టు. అవి భూమి నల్లరేగడి భూమి కానీ ఇక్కడ కాకపోతే వర్షాకాలం పంట వర్షాకాలం. ఇక్కడ బోర్లు అవి ఉండయి. బోర్ కూడా ఉండదు సార్ ఇక్కడ. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కందులు వేసారు. మన ఆదిలాబాద్ లో తొగర్లు అంటారు. కందులు వేసారు. ఇదేమో ఇది అమ్మడానికి ఉండొచ్చు, ఇంటి మందం అన్నట్టు. సంవత్సరం సరిపోతుంది, పప్పు రుద్దుకొని పెట్టుకుంటారు. హాయ్, చేనులో పని చేస్తాడు. నువ్వు బడికి పోలే? ఇవాళ సండే. ఇవాళ నేను బడి దొంగ అనుకున్నాను. సండే వాళ్ళు కూడా పని చేస్తా. వాళ్ళ అమ్మతో పాటు పని చేస్తుండు. నమస్తే లచ్చన్. నమస్తే. మీదేనా చేను? ఏం వేసారు? మొత్తం మక్కన ఉన్నది సార్. అంటే ఇది అమ్మడానికా ఇంటి కోసమేనా సార్? అమ్మడానికి సార్. అంతేనా? ఎన్ని నెలలకు వస్తాయి చేతి పంట సార్? ఇది వస్తుంది సార్ 3.5 దాకా. 3.5 నెలలు. 3 నెలలు పడుతుందా? 3 నెలలు పడతాయి సార్. 3-3.5 నెలలు పడుతుంది మొత్తం చేతికి వచ్చేసరికి. ఇంకేం వేసారు సార్? పత్తి వేసినాం సార్. పత్తి అయితే పోయేటట్టున్నది సార్. అంతేనా? ఎందుకు వర్షాలు రావంటావా? వర్షాలు వచ్చినాయి సార్. అది నీళ్ళు పట్టుకుని మా ఈ గీడ బాగా పరిశ్రమ. ఇక మనకు మందులు తేయాలంటే, కాకపోతలు తేయాలంటే రోడ్ లేదు సార్.
అంతే కదా. కష్టం ఉన్నది, బాగా కష్టం. రాగా చూసినా కదా సార్, అవును. ఆనకాలంలో అయితే అసలు నడరాదు సార్ మా చేనులో. ఇది మన అవును, రోడ్ లేదు కాబట్టి రోడ్ లేక. కష్టం. బాగా కష్టం సార్. బండ్లు స్లిప్ అవుతాయి కదా. అబ్బా, బాగా డేంజర్ సార్. కష్టం అవుతున్నాయి మాకు ఇక్కడ. అంటే మీకు మందులు తెచ్చుకోలేక, మందులు తెచ్చుకోలేక, బేవర్ బండిలు రాకోలేక, ఇక కసలం వేరే ఆటోలు అవి రావు. ఆటోలు రావు సార్. కసలం బండి కట్టుకుని ఆడ దాకా పోవాలా, రోడ్ దాకా. అప్పుడు అక్కడ నుంచి తెస్తే ఈడ తేరా సార్. అవును, అది కరెక్ట్. బాగా ఇబ్బంది ఉన్నది సార్ మాకు. రోడ్ డేంజర్. రోడ్ లేక, రోడ్ ఒకటి అయితే మీకు మంచి రవాణా సౌకర్యం అయితే మంచిగా ఉంటుంది. అవును సార్, మనకు రోడ్ పండించిన పంటలు కూడా తీసుకురావచ్చు సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం కాతు గివి మందులు చేయాలంటే కష్టం సార్. బాగా కాతులు ఆడ నుంచి తెస్తే కూడా ఇప్పుడు పంటలు పండించిన పంటలు తీసుకోవాలన్నా కూలి బాగా బాగా కష్టం సార్. కూలి బాగా అడుగుతారు కదా. బాగా రోడ్ లేదు కాబట్టి. రోడ్ లేదు కాబట్టి ఒక 100 రూపాయల తలగే జాగా 500 అడుగుతున్నారు సార్. అవును. మనకైతే ఇవ్వదు సార్ ఈడ. కరెక్ట్. రోడ్ లేక ఏం చేద్దాం సార్. ఓకే, ముందు చూసారా, ఈ చేనులో లాస్ట్ వర్షం మాత్రం అలచెంతకాయలు వేసారు. అలచెంత చెట్లు ఇవి. ఇంటి మనం తినడానికి అన్నట్టు పప్పు చేసుకుంటారు. పప్పు ఉడకబెట్టి తినడు. ఏదో మనం ఇప్పుడు ఖండాల వాటర్ ఫాల్, అసలు వాటర్ ఫాల్ వెళ్తున్నాం. అందరు అటే వెళ్తారు, ఖండాల అనుకుంటారు. అసలు దారిలోది అనే ఊర్లో వాటర్ ఫాల్ ఉంది ఒకటి, మీకు చూపిస్తా. దారిలోది ఖండాల అంటారు దీన్ని. ఇప్పుడు అటే వెళ్తున్నాం మనం. ఖండాల ఊరు నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే కాళీబాట ఉంటుంది, కచ్చా రోడ్ అన్నమాట. దారిలోది వెళ్ళే ఊరు. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు చూపిస్తా. మీకు ఊరు పటేల్ సాబ్ తీసుకెళ్తున్నారు మనల్ని. ఈ వాటర్ ఫాల్ ముందు చిన్న వాటర్ ఫాల్ ఇది. ఈ వర్షాకాలం అయితే ఇది కూడా బాగానే వాడుతుంది అన్నట్టు. ఇది అక్కడ అసలు వాటర్ ఫాల్ అది దూరం ఉంది. चक्कर है तक बांध दाते बाबा అక్కడ నుంచి వస్తే బాగా వస్తుంది కానీ ఇది ఇప్పుడు వర్షాలు లేవు. వర్షాలు ఉంటే మాత్రం ఇది చాలా ఎత్తుంది. ఇది దాదాపు 100 ఫీట్లు ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. చూసారా? 100 ఫీట్లు ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది కావచ్చు. ఎక్కువ ఉంటుంది సార్. చూసారా ఫ్రెండ్స్, ఇది నిండా వస్తుంది అన్నట్టు. అక్కడి నుంచి ఇట్లా వచ్చేసి ఇది ఇదంతా కింది దాకా ఉన్నది చూడండి. ఇక్కడ ఏమైంది పటేల్ సాబ్? దేవరం ఉన్నది సార్. దేవరమా? దేవరం సార్. ఇక్కడ దారిలో అని పేరు ఉన్నది సార్. ఇక్కడ మొత్తం అయితే మన పక్కల ఊర్లంతా ఇక్కడికి వస్తారు. పక్కల ఊర్లో కూడా ఏం చేస్తాడు సార్, దేవరం చేస్తాడు. చూసారు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ పూజలు జరుగుతాయి అన్నమాట. ఈ పంటలు చేతికి వచ్చిన తర్వాత ఈ చెట్టు కింద ఈ పూజ కార్యక్రమం అంటే చుట్టుపక్కల ఊళ్ళందరూ ఇక్కడికి వస్తారట. మేకలు గొర్రెలు తీసుకొస్తాడు. పెద్ద మొత్తం ఉత్సవాలు జరుగుతారు అన్నట్టు. పండుగ వాతావరణం ఉంటుంది. 360 మంది దేవతలు ఇక్కడనే ఉన్నారని వీళ్ళ నమ్మకం. ఇవి అడవి పందులు తవ్వినాయి. అడవి పందులు సార్. చూసారు ఫ్రెండ్స్, ఇదంతా పొద్దున కానీ సాయంత్రం అయితే అడవి పందులు తవ్వినాయన్ని. ఇదంతా అడవి పందులు తవ్వినాయంట. పటేల్ సార్, మీ అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతుండే, ఇప్పుడు ఎట్లా అవుతున్నాయి? ఇప్పటికి తేడా ఏంటి? తేడా అంటే సార్, ఇప్పుడు అయితే బాగా ఖర్చులు అవుతున్నాయి సార్. అప్పుడైతే 5,000 దాకానే పెళ్లి అయింది సార్. 5,000 మొత్తం ఖర్చు వెళ్ళింది సార్. 10 రోజులు పెళ్లి చేసినాం సార్ అప్పుడు. అచ్చా, 10 రోజులు జరిగేదా? జరిగింది సార్. ఇప్పుడైతే ఏం సార్, ఒక్క రోజులది 2-3 లక్షలు సరిపోతలేదు సార్.
పెళ్లి ఒక రోజులో అయిపోతుంది, ఖర్చు పెరిగింది. పెరిగింది సార్. అవును. అప్పుడు కటులు లేకుండే సార్, బాసన లేకుండే, ఏం లేకుండే సార్. ఆ, ఇప్పుడు అయితే అంత ఇస్తున్నాడు, ఇచ్చినా కూడా ఒక రోజే ఒక రోజు పెళ్లి అయిపోతుంది కథం. 4 గంటల దాకా ఖతం. అప్పుడు చుట్టాలు 10 రోజులు ఉండేది కదా వచ్చి. అప్పుడు 10 రోజులు ఉండే సార్ ముందు. మొత్తం అప్పుడు అయితే మనం మేకలు కోస్తుండే, జొన్న గట్క కరెక్ట్గా ఉండేది మంచిగా. ఇప్పుడైతే ఇది ఉన్నది. ఇప్పుడు అంత బియ్యమే ఇక. బియ్యం. అప్పుడైతే బియ్యం అయితే బియ్యం దొరకడు కష్టం సార్. అవును, గట్క కదా. గట్క మేకలు కోసేది కానీ గట్క, గట్కని గట్క ముద్దలే, బూరెలు, గట్క గట్క అదే సార్. ఇవే. ఇప్పుడైతే వాటర్ ఫాల్ నుంచి మళ్ళీ మనం బావి కాడికి వచ్చినాం. ఇక అమ్మాయి నీళ్ళు తోడుతుండదు. ఇది ప్లాస్టికే వాడతారు ఎందుకు? ఆ ఇనుప బొక్కన వాడరా? అవి బొక్కన నాలెడ్జ్ సార్. ఇది అంటే ఏమంటే ఇది హల్కా ఉంటుంది. హల్కా ఉంటుంది. మరి నిద్ర మంచిగా వస్తుందా? అంటే ఎవరు వాళ్ళు పెట్టుకుంటారు కదా. అవును సార్. సపరేట్ మంచిగా కడిగి తాగుదాం మీ నీళ్ళు. అమ్మ ఒక బొక్కన తీయవా? ఉండి ఏడుతాను బాయ్. ఇగో ఈ అమ్మాయి నీళ్ళు తీస్తుంది. నీళ్ళు మాత్రం శుభ్రంగా ఉన్నాయి, మంచిగా తేటంగా. తాగుదాం. వాళ్ళు పడతాయి అమ్మ. ఇటు ఏడ్చింది బాయ్. చేయి కడుక్కుంటా. నీళ్ళు మాత్రం తీయగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సార్. బాగున్నాయి నీళ్ళు, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి సార్. ఈ నీళ్ళే తాగుతారు అన్నమాట. ఈ నీళ్ళు రోజుకి ఎన్ని బిందెలు తీసిపోతామా? ఎన్ని బిందెలు పట్టుకుపోతాం? 4 మంచి నీళ్ళకే కదా ఇది. మంచిది సార్. ఇది తాగడానికే. తాగటానికి సార్. తాగడానికి ఒక రోజు 4 బిందెలు, ఒక ఇంటికి 3-4 పట్టుకుపోతారు అన్నట్టు. ఎండాకాలం అయితే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది సార్. ఇది కమిటీ హాలా? కమిటీ హాల్ సార్. ఇది సమావేశ మందిరం అన్నట్టు. ఇక్కడ ఊరికి సంబంధించిన ఏమైనా మీటింగ్ కూడా మీటింగ్ కానీ ఏదైనా పంచాయతీ అయినా ఇక్కడ ఇప్పుడు పటేల్ సాబ్ కానీ పెద్ద మనుషులందరి సమక్షంలో ఊరందరూ ఉంటారు, కూర్చుంటారు. ఇక్కడ సమావేశం జరుగుతుంది అన్నట్టు. ఊరికి సంబంధించిన ఏది జరిగినా ఇక్కడనే జరుగుతుంది. ఏ జరిగినా అంటే ఇక్కడనే చేస్తున్నాం సార్ మనం. ఏమంటే భజనం కూడా ఏనే చేస్తున్నాం మనం. భజన అన్ని ఏమని పంగతి కూడా అయితే ఏనే సార్ మనం. పండుగలు కానీ ఏదైనా ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ జరుపుకుంటారు. హాల్ లెక్క ఉన్నది మంచిగా. మన దండలు ఉంటది సార్, మనకు దీపావళి ఉంటది. గుసడి అవుతారు. అప్పుడు అయితే కూడా మనం చుట్టాలు వస్తాడు. ప్రాక్టీస్ జరుగుతుంది కదా. సార్.